హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి శ్రీకాంత్. ఇంకా ఇవాల్టి వీడియో అదే వ్లాగ్ ఏంటంటే మా డాలి గాని బర్త్డే సెలబ్రేషన్ ఎలా జరిగింది ఏంటి అని. ఆ రోజు అక్టోబర్ 14th మేమైతే పొద్దున్నే స్వామివారి గుడికి అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళి రిటర్న్లో వచ్చేప్పుడు ఇంకా కేక్ అవన్నీ తీసుకొచ్చుకొని ఈవినింగ్ అయితే సింపుల్గా ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాము. డాలీ బర్త్డే అని కాదు, గున్ను బర్త్డే కూడా మేము సెలబ్రేట్ చేయలేదు, అందుకే డాలీ బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకోలేదు. ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి పిల్లల బర్త్డేస్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని. బట్ ఇవాళ మనం ఖర్చు పెట్టి గ్రాండ్గా సెలబ్రేట్ చేసామనుకోండి, మన దగ్గర డబ్బులు లేకుండా అప్పు తీసుకొచ్చి చేయాలి. సరే పర్లేదు, మన పిల్లల కోసమే కదా అని మనం చేసామనుకోండి, రేపు పొద్దున ఇబ్బంది పడాల్సింది కూడా మళ్ళీ మనము అంటే మళ్ళీ మనం అప్పు తెచ్చిన వల్ల మాత్రమే కాదు, మనతో పాటు మన పిల్లలు కూడా ఇబ్బంది పడాలి. సో దట్ మేమైతే అనుకున్నది ఏంటంటే మనకున్నంతలో ఎంత సింపుల్గా ఎంత వీలైతే అంత సింపుల్గా మనం బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవాలి. అంతేకాకుండా డాలీకి గున్నుకి ఇద్దరికి కూడా బర్త్డే చేయట్లేదు అని వాళ్ళిద్దరికీ తెలియాలి. ఒకరు బర్త్డే చేసి ఇంకొకరు బర్త్డే చేయలేదు అనుకోండి, వాళ్ళు ఫీల్ అయిపోతారు. అందుకోసమని మేము ఇంకా డాలీ బర్త్డే కూడా చేయొద్దు, మనకు ఉన్నంతలో మనం సర్దుకొని బతికేద్దాం ఇలాగా అని ఫిక్స్ అయిపోయినాము. బట్ ఎవరికైనా బాధ ఉంటుంది మనసులో. నాకు మా బావకి బాగా బాధ ఉండే, చిన్న పాప కదా, చిన్న ఆమె ఇంకా ఎక్కువ ఇష్టం నాకైతే. సో తన బర్త్డే చేయాలి ఖచ్చితంగా అని అనుకున్నా. బట్ ఇంకా అస్సలు వీలు కాలేదు, డబ్బులు కూడా లేకుండే. ఇంకా ఉన్నంతలో జరిపిద్దామని మా బావ నన్ను కాంప్రమైజ్ చేసిండు. ఓకే అనుకొని అట్లా చిన్నగా చేసుకున్నాము. ఇంకా మాకు తెలియని విషయం ఏంటంటే డాలీ బర్త్డే రోజు పొద్దున్నే మేము టెంపుల్కి వెళ్ళిపోయినాము. టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి మా మమ్మీ వాళ్ళు వచ్చి ఉన్నారు. అంతకుముందే ఒక 2 days ముందే డాలీకి, నాకు, గున్నుకి ఇంకా మా బావకి బట్టలు తీసుకోమని కొన్ని డబ్బులు అమౌంట్ అయితే పంపించిండ్రు. అవైతే మేము యూజ్ చేసుకోలేదు. మా దగ్గర ఉన్న వాటితోటి డాలీకి, గున్నుకి ఇద్దరికి డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. మాకెందుకులే అని ఇంకా మేము అడ్జస్ట్ అయిపోయినాము. ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చేప్పుడు కొంచెం ఇంకా తెలంగాణ సైడ్ మొత్తం నాన్ వెజ్ తోటే నడుస్తుంది కదా ఏదైనా దావత్ అంటే. ఇంకా వాళ్ళు వచ్చేప్పుడు కొంచెం మటన్ తీసుకొచ్చిండ్రు. అండ్ అట్లనే కేక్ కోసం అని మనీ కూడా తీసుకొచ్చిండ్రు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో కేక్ తీసుకొచ్చినాము. అంటే 2 కేకులు అన్నట్టు. నెక్స్ట్ మంత్ ఎట్లా గున్ను బర్త్డే ఉంది కదా, అప్పుడు మా మమ్మీ వాళ్ళు రారు, ఇద్దరికి ఒకేసారి చేసేద్దాం, వాళ్ళు కూడా చూసి ఆనందపడతారు అనుకొని ఇంకా ఇద్దరికి బర్త్డే అయితే సెలబ్రేట్ చేసినాము. డాలీ బర్త్డే రోజే గున్నుకి, డాలీకి ఇద్దరికి కలిపి చేసేసినాం బర్త్డే. అందరు పిల్లలు చేసినట్టే మా డాలీ కూడా చేసింది. కరెక్ట్గా కేక్ కట్ చేసే టైంకి బాగా ఏడ్చింది. అండ్ పాల కోసం నిద్రకు వచ్చి బాగా ఏడిస్తే ఇంకా పడుకోబెట్టేసి మేమే కథ కానిచ్చినాం. ఇంకా లేచిన తర్వాత అయితే ఇట్లా సింపుల్గా ఇంట్లో ఇంకో కేక్ ఉండే కదా, దాంతో అయితే ఇట్లా కట్ చేపించినాము. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నది మా బావ అయితే ఆల్మోస్ట్ 1 hour ఎక్స్పీరియన్స్ అయితేనే ఉంటుంది. ఇట్లా ఎంతసేపు 10 minutes లా అప్పు చేసి సెలబ్రేషన్ అయిపోయింది. ఆ విషయంలో నేను ఎంజాయ్మెంట్ కోసం ఖర్చు చేసి ఆ తర్వాత మళ్ళీ లైఫ్ అంతా ఇంకో కొత్త అప్పును తెచ్చి నెత్తి మీద పెట్టుకోవాలని మేమైతే అనుకోలేదు. అందుకే ఇంకా ఆ 1/2 hour 1 hour రోజులో ఒక 1/2 hour 1 hour మనకు నచ్చినట్టు గడవదు అంతే అనుకొని ఇంకా డిసైడ్ అయిపోయినాం మేము కూడా డాలీ బర్త్డే చేయొద్దని. ఇంకా అట్లనే సింపుల్గా చేసుకున్నాము. చేయలేదు అని కాదు, చేసినాము అని కాదు, చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాము. ఇంకా ఈ అన్ఎక్స్పెక్టెడ్గా మా మమ్మీ వాళ్ళు రావడం అయితే నాకు హ్యాపీగా అనిపించింది. బట్ చూసే వాళ్ళకి అలా ఉండదు, వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుకు వస్తారో, తెలియకుండా వస్తారా అన్నట్టుగా అనిపిస్తుందేమో. బట్ మాకైతే తెలియదు, జెన్యూన్లీ చెప్తున్నా. ఇంకా మా అమ్మ మా నాన్న కూడా 2-3 days బిఫోర్ తర్వాత బర్త్డే రోజు మార్నింగ్ మేమైతే తెలుసుకోలేదు, ఇంకా చేరుకున్నారు. తర్వాత మళ్ళీ ఖర్చు చేసిన నేను, అంటే వాళ్ళు వచ్చిండ్రు కదా, ఇంకా ఏదైనా నాన్ వెజ్ తీసుకొని రావాలి, ఏదైనా కేక్ తీసుకొని రావాలని. బట్ మా మమ్మీ వాళ్ళు అయితే కేక్కి కూడా వాళ్ళు మళ్ళీ సపరేట్గా డబ్బులు ఇచ్చిండ్రు. మీ దగ్గర ఎక్కడ ఉంటే బిడ్డ, మీరే చేసుకుంటారు కదా, మీ దగ్గర ఇప్పుడు సేవింగ్స్ అవ్వాలంటే చిన్నపిల్లలు ఉన్నారు, కష్టము అని చెప్పేసి కేక్కి కూడా వాళ్ళే డబ్బులు ఇచ్చేసిండ్రు. అండ్ గుండు బర్త్డే కూడా నెక్స్ట్ మంత్ ఉంది కదా, అందుకే 2 కేక్స్ అండి ఇద్దరికి కలిపి సెలబ్రేట్ చేద్దామని 2 కేక్స్. ఈ వీడియో అసలు షేర్ చేసుకోవాలని లేదు నాకు, ఒకేసారి బర్త్డే అప్లోడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే రేపు ఎప్పుడైనా సరే డాలీ కానీ గున్ను కానీ మన ఛానల్ ఓపెన్ చేసుకొని చూసినప్పుడు మా బర్త్డే ఇట్లా జరిగిందా, నా ఫస్ట్ బర్త్డే అని డాలీ హ్యాపీగా ఫీల్ అవుతుంది అండ్ గున్ను హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది ఒక్కటే కాదు, నేను చిన్నప్పుడు ఎంత క్యూట్గా ఉన్నానో అని కూడా అనుకుంటారు. మీలో ఎవరైనా చిన్నప్పుడు మెమరీస్ చూసుకొని నేను ఎంత క్యూట్గా ఉన్నా అబ్బా అనేసి, అబ్బా నేను ఎంత క్యూట్గా ఉన్నానో అని ఎవరైనా హ్యాపీగా ఫీల్ అయినరా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పటికీ ఫీల్ అవుతా, చిన్నప్పుడు నేను బాగా క్యూట్గా ఉండే, ఇంత క్యూట్గా ఉన్నా ఇప్పుడు చూడు ఎట్లున్నాను ఒక్కొక్క ఫీల్ అవుతూ ఉంటా. నా లెక్క ఎవరైనా ఫీల్ అవుతారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా డాలీ పాప లాగా కూడా మా డాలీ పాప కూడా సేమ్ నేను చిన్నప్పుడు ఎలా ఉన్నానో అట్లనే ఉంది. బట్
చూడడానికి పోలికలు మాత్రం మా హస్బెండ్ వచ్చాయి. బట్ నో ఇష్యూ. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ సపోర్టింగ్ అస్. బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. డాలీ నుంచి కూడా బాయ్.